హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఫల్ అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. ఫల్ అంటే పండ్లు. దేకో దేకో యహై ఫలోం కా టేలా, పండ్ల యొక్క బండి ఇది. ఇక్కడ చూడండి, యహా కితనే సారే ఫల్ హై, ఇక్కడ చూడండి ఎన్నో పండ్లు ఉన్నాయి. కహీ సేబ్తో కహీ ఆమ్ హై, కొన్నేమో యాపిల్ పండ్లు, కొన్నేమో మామిడి పండ్లు, ఈ విధంగా అనేకమైనటువంటి రకాలైనటువంటి పండ్లు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. టోకరీ మీ ఫల్ హై, ఫల్ సే షర్బత్ బంతా హై, పండుతో వచ్చేసి జ్యూస్ తయారు చేస్తూ ఉన్నారు. పేడ్ ఫల్ సే బరా హై, చెట్టు పండ్లతో నిండిపోయినది. పేడ్ పర్ కయీ ఫల్ హై, చెట్టు నిండా చాలా పండ్లు ఉన్నాయి. ఫల్ ఫా లా ఫల్, ఇక ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. రుమాల్, లడక, ఫల్, బేలన్, ఫన్. दिए गए शब्द पढ़िए. फन, फलक, फर, फरक. వీటిని మనము జత చేయాలి. లిఖో. బిందు మిలాకర్ అక్షర్ లిఖియే మిలాకర్ పడియే, ఇక్కడ ఇచ్చినటువంటి బిందువులని మనము కలిపి రాయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను కూడా వచ్చేసి కలిపి ఒక గీతల్లో రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని మనము తర్వాత రాద్దాము. తర్వాత సుందర అక్షరమే నిమ్నలిఖిత శబ్దలిఖియే, అందమైనటువంటి అక్షరాలను కాపీ రైటింగ్ రాయండి. ఫల్, ఫర్, ఫరక్. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటిది తయారు చేయండి. చిత్ర దేకియే చిత్ర బనాయే, ఇదే విధంగా చిత్రాన్ని గీసి ఇక్కడ ఉన్నటువంటి పండ్లని చక్కగా రంగులు అనేటువంటిది రాయండి, రంగులు వేయండి. దానికి పేర్లు అనేటువంటిది రాయండి. అక్షరాల్లో వర్ణమాలలో ఏమేమైతే మనం నేర్చుకున్నామో ఆ యొక్క వర్ణమాలకి గోళాన్ని చుట్టవచ్చు, లేదా ఈ యొక్క మామూలుగా చదువుకోవచ్చు వర్ణమాలని.